వచనము 34 తెలుగులో చదవాలి. ఎవరు తెలుగులో చాలా మీనింగ్ సువార్త 23:34 వచనం. మొదటిగా దేవుడు పలికిన మాట, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. యేసు మొదటిగా సిలువలో పలికిన మాట, వీరు ఏమి చేస్తున్నారో ఎరుగరు కాబట్టి వీళ్ళని క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు గుణం ఎలాంటిది? క్షమించే గుణం అయినది. ఆయన సిలువలో ఎంతగా రక్తశ్రమగా వేలాడినా గాని ఆయన మన కొరకే ఆలోచించాడు. ఆయనని కొట్టిన వాళ్ళు కొరడా దెబ్బలు కొట్టారు, ఆయనని ముళ్ళ కిరీటం ధరించారు, ఆయన పైన ఉమ్మబడి పెట్టారు, ఆయనని చాలా చిత్రవచనతో చేశారు. హల్లెలూయా. అలాంటి వాళ్ళని దేవుడు క్షమించుమని తండ్రితో మొర పెడుతున్నాడు. అయితే మనం ఈరోజు మనము ఈ ఈస్టర్ దినమున మనము 7 మాటలు నేర్చుకుంటున్నాం. మనలో క్షమాపణ కలిగి మనం ఉన్నామా? హల్లెలూయా. మనం క్షమించే వాళ్ళుగా మనం ఉన్నామా? ప్రతి వాళ్ళని మనం ప్రేమించే వాళ్ళుగా ఉన్నామా? మనలో ద్వేషం, కోపం, గర్వం, అహంకారము తప్ప ఇంకా మనం ఏదియో సాధించలేము. హల్లెలూయా. మనం ఎప్పుడైతే సిలువ జీవితంలో దేవుని అంగీకరించుకొని సిలువ మార్గంలో మనం వెళ్తామో మనలో నూతన అభిషేకం వచ్చినప్పుడు హల్లెలూయా మనము క్షమాపణ గుణము కలిగి ఉండాల. సిలువ అంటే క్షమాపణ. ఆ సిలువ మనం ఇంటి పైన పెట్టుకుంటే కాదు, సిలువ మన మెడలో వేసుకుంటే కాదు, సిలువని చేతిలో ఎత్తుకొని పెట్టుకుంటే కాదు. సిలువ జీవితం మనలో కనిపించాలి. మనం క్రీస్తు బిడ్డలుగా ఇతరులకు మనం ఎలా తెలియపరచుకోవాలంటే సిలువ యేసు ప్రభులో ఉన్న క్షమాపణ గుణం, ప్రేమ గుణం అది మనం కలిగి జీవించాలి. హల్లెలూయా. చాలా మంది కుటుంబంలో చూస్తుంటాను, క్షమాపణ ఉండదు. ఒకరి మీద ఒకరు కోపము, ద్వేషము, వెనక ముందు మాట్లాడుకొని ఎన్నో పరిస్థితి ఉంటారు. కానీ మనం క్రీస్తు బిడ్డలుగా ఎప్పుడైతే మనము తెలుసుకుంటున్నామో అప్పుడు మనం దేవుడి కొరకు మనం క్షమించే వాళ్ళుగా. వాళ్ళు చేశారా? దేవుణ్ణి కొట్టారా? దేవుని కొట్టారు, దేవుడు పైననే ఉమ్మారు. హల్లెలూయా. మనం ఎంత వాళ్ళ ముంగట, మనం ఎంత యేసు ప్రభు ముంగట మనం ఎంత ఉన్న వాళ్ళమా? అలాంటి వాళ్ళం మనం కాదు. అయినప్పుడు మనం దేవుడు మనల్ని ప్రేమించి మనం ఆయన రక్తముతో కడిగి ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో మనకు ఒక చోటు ఇస్తాడు. హల్లెలూయా. అది మనం పొందుకోవాలంటే మనలో కలిగి ఉండాలా? క్షమాపణ కలిగి ఉండాలా. కుటుంబంలో క్షమాపణ రావాలి, బంధుమిత్రుల్లో క్షమాపణ రావాలి, అన్న తమ్ముడు మధ్యలో క్షమాపణ రావాలి. ఈ రోజు ఎలాంటి లోకంలో మనం జీవిస్తున్నామంటే క్షమాపణ లేని లోకంలో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఒకరికి ఒకరు కోపము, ఒకరికి ఒకరు హల్లెలూయా ఒకరి మీద ఒకరు మనం కోపం తెచ్చుకుంటాము, ఒకరి మీద ఒకరు ద్వేషం తెచ్చుకుంటాము. వాళ్ళ పైన ఏదైనా మనం గొడవ అయిందనుకో అది మనం మర్చిపోయి వాళ్ళని మళ్ళీ వాళ్ళు మన ముంగట కనిపించినప్పుడు వాళ్ళు ప్రైజులాడు చెప్పకున్నా పర్వాలేదు, మనం క్రీస్తు బిడ్డలము, వాళ్ళకు ఒక ప్రైజులాడు చెప్పేసి వాళ్ళ మనసులోనే అనుకుంటారు వీళ్ళు క్రీస్తు బిడ్డలని. మనం క్రీస్తుని తెలియపరచాలి కానీ క్రీస్తుని మనం ఎక్కడ అవమానపరచకూడదు, దూషించకూడదు. ఆయన మాటలు సెలవిస్తుంది, అన్య జాతుల మధ్య ఆయన నామము దూషింపబడుతుందంట. హల్లెలూయా. అటువంటి వారుగా మనం ఉండకూడదు. అన్య జాతుల మధ్యలో మన దేవుడి నామం గొప్పగా మహిమపరచబిడ్డలుగా ఉండాలి. మనం ఏ స్థలంలో నిలబడినా, మనం ఎక్కడ నిలబడినా, ఏ స్థలంలో మనం వెళ్ళినా దేవుడు కొరకు మనము క్షమాపణ కలిగి జీవించే బిడ్డలుగా మనలో ఆ క్రీస్తును కలిగి మనము జీవించాలి. మనలో ఒబీడియన్ ఉండాలి, మనలో విధేయత ఉండాలి, మనలో ప్రేమ ఉండాలి. అలా ఉంటేనే మనం దేవుడి కొరకు దేవుడి బిడ్డలుగా మనం పిలుస్తాము. హల్లెలూయా. అటువంటిగా ఉండాలా మనము. ఈ 40 రోజు ప్రార్థనలో మనం ప్రార్థనలో అది కావాలి, ఇది కావాలి, నేను ప్రార్థన పెట్టుకుంటున్నాను అన్ని కోరుతాము. కానీ దేవుడి దగ్గర నుంచి మనం ఏదైనా కోరుతామా? దేవుడు నాలో నుండి నువ్వేం కోరుతున్నావు ప్రభువా, నాలో ఉన్నది నువ్వేం కోరుతున్నావు అని అడుగుతున్నామా? కానీ ప్రార్థన రిక్వెస్ట్లు చూస్తే చాలా ఉంటది. నా కుటుంబంలో సమాధానం రావాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా బిడ్డలకు మంచి ఉద్యోగం రావాలి, భార్యాభర్త మధ్యలో సమాధానం రావాలి అని ఎంతో ప్రేయర్ రిక్వెస్ట్ పెడతాం. కానీ దేవా నాలో మీరు ఏం ఆలోచిస్తున్నారు, దేని కొరకు ప్రభా నన్ను ఈ లోకంలో నిర్ణయించి ఉన్నారు, దేని కొరకు నీ సంకల్పం ద్వారా మనల్ని నడిపిస్తున్నామని మనం క్రీస్తులో గోజాడే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన కలిగి జీవించాలి, విశ్వాసము కలిగి జీవించాలి,
వాక్యానికి లోబడి